అడుగు ముందుకేయర భరత వీరలేవర అడుగు ముందుకేయర సంస్కృతి నీ ప్రాణం సంస్కరణే ధ్యేయముర సంస్కృతి నీ ప్రాణం సంస్కరణే ధ్యేయమురా దేశ ప్రజలు దేవుళ్ళు దేశ సేవ పూజర దేశ ప్రజలు దేవుళ్ళు దేశ సేవ పూజర సంస్కృతిని పోషించి దేశ రక్ష చేయరా వందే మాతరం వందే మాతరం జై భరత నారి జయము నీకు భరతవి జై భరత నారి జయము నీకు భరతవి వందే మాతరం వందే మాతరం భరత నారి రోదనే దేశానికి శాపముర భరత నారి రోదనే దేశానికి శాపముర నారి రక్ష చేయకుండా దేశ ప్రగతి కాదురా నారి రక్ష చేయకుండా దేశ ప్రగతి కాదురా నారి రక్ష చేయుటకై సంఘటనే దారిరా నారి రక్ష చేయుటకై సంఘటనే దారిరా సంఘ శక్తి నిర్మించి దేశ ప్రగతి చేయరా సంఘ శక్తి నిర్మించి దేశ ప్రగతి చేయరా వందే మాతరం వందే మాతరం జై భరత నారి జయము నీకు భరత వీర జై భరత నారి జయము నీకు భరత వీర వందే మాతరం వందే మాతరం నేడు 77వ గణతంత్ర దినోత్సవం ఈరోజు మనము రాజ్యాంగాన్ని ఆమోదించి అమలు చేసుకున్నటువంటి బాగా విశేషమైనటువంటి రోజు ఈ విశేషంగా ఈ యొక్క వందే మాతరం గురించి నేను ఏం చెప్పదలుచుకున్నానంటే మనమందరం ఒక్క తాటికి రావాలి మనమందరము మన జెండా కిందికి రావాలి 3 రంగుల జెండా కిందికి రావాలి మన దేశంలో భిన్నమైన సంస్కృతులు ఉన్నాయి భిన్నమైన జెండాలు ఉన్నాయి అన్ని జెండాలు అన్ని సంస్కృతులు అందరూ స్వేచ్ఛగా పాటించుకోవచ్చు అందుగురించి భారత రాజ్యాంగం రచించారు స్వేచ్ఛగా మీరు అందరూ ఆచరించుకోరు దాంట్లో ఏమీ లేదు ఈ దేశాన్ని కాపాడుకుంటానికి మనము ఇంతవరకే 1000 సంవత్సరాలు గులామీ చేసినాం మనము ఇప్పుడు మనం కాపాడుకోవాలంటే మనము అందరూ ఒక్క తాటిపైకి రావాలి అదేవిధంగానంటే మనమందరం గుల్దస్తా తిరిగా అంటే ఒక పూలది ఇది ఉంటుంది గుచ్చం అన్ని పూలను పెట్టుకొని మనం ఇస్తాం అయితే గుల్దస్తా తిరిగా మనం అందరం ఒక్క తాటిపైకి వచ్చేసి ఆ గుల్దస్తా ఇచ్చినట్టుగా మనందరం ఒకటే జెండా కిందికి రావాలి 3 రంగుల జెండా కిందికి రావాలి మనందరం మనకు జెండాలు ఎన్నెన్ని ఉండని మనకు జెండాలు పెట్టుకొని స్వేచ్ఛగా మీ యొక్క ఆచారాలు వ్యవహారాలు అన్నీ ఆచరించుకోదు దాంట్లో ఎవ్వరూ మీకు అర్థం లేదు అందుగురించే అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేశారు మన గురించి ఆ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని మనము మనసా వాచ కర్మణ మనము దాన్ని పాటించుకోవాలంటే మాత్రము మనందరం ఒక్క తాటిపైకి రావాలి 3 రంగుల జెండా కిందికి రావాలి అందుకే జెండా వందనం వందే మాతరం భారత మాతకు వందనం చేయాలి మీ అందరికీ నేను ఒకటి మనవి చేయుచున్నా ప్రత్యేకంగా ఈరోజు గణతంత్ర దినోత్సవం నాడు ఈ సంకల్పం చేసుకోరు అందరూ ఈ దేశాన్ని మళ్ళీ ఈ దేశంలో కుట్రలు బాగా జరుగుతున్నాయి కుతంత్రాలు బాగా జరుగుతున్నాయి ఇవన్నింటి నుంచి మనం కాపాడుకోవాలంటే మనం అందరం ఒక్క జెండా కింద రావాలి మనకు జెండాలు ఎన్నెన్ని ఉండని ఆ జెండాలతో మనకు ఆచరించుకోరు జెండాలు పెట్టుకొని ఎన్ని తీర్ల జెండాలన్నీ పెట్టుకోరు కొందరు తెల్లది పెడుతురు కొందరు పచ్చది పెడుతురు కొందరు ఎల్లది పెడుతురు కొందరు వేరే కలర్ పెడుతురు అందరు పెట్టుకోరు దానికి ఏం అభ్యంతరం లేదు మాని మాత్రం పూలగుచ్చంలాగా ఎన్ని పూలన్నా ఒక్కటే దాంట్లో పెట్టి ఎట్లయితే పూలగుచ్చాన్ని అందిస్తామో ఆ విధంగా మనం అందరం మన సంస్కృతిని స్వేచ్ఛగా ఆచరించుకొని మనం అందరం ఒక్క తాటిపైకి
ఒక్కటే జెండా కిందికి రావాలి. అదే 3 రంగుల జెండా, ముచ్చటైన జెండా, అందరినీ మన దేశాన్ని రక్షించాలని మహాత్ముడు డాక్టర్ అంబేద్కర్ మనకు అందించినటువంటి రాజ్యాంగాన్ని మనము మనసా వాచా కర్మను ఆచరించుకోవాలంటే మనందరం ఒక్క తాటిపైకి రావాలి, ఒక్క జెండా కిందికి రావాలి. ఇదే నేను ప్రత్యేకంగా మీకు మనవి చేస్తున్నా. ఈ దేశాన్ని మళ్ళీ ముక్కలు చేయొద్దు. ఈ దేశాన్ని కులాల పేరు మీద, మతాల పేరు మీద, వర్గాల పేరు మీద విభజించకుండ్రి. మీ అందరికీ ప్రార్థన చేసి చెప్తున్నా, రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్ని పాటించాలి. మనందరికంటే మనకందరినీ కాపాడేది మన రాజ్యాంగం, మన 3 రంగుల జెండా. ఈ జెండా కిందికి రావాలి ప్రతి ఒక్కరూ. ఈ రాజ్యాంగాన్ని మనము మనసా వాచా కర్మణ ఆచరించాలి. ఈ విధంగా పూలగుచ్చంలీగా మనం అందరూ వస్తామని మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నా. 77వ గణతంత్రం సందర్భంగా మళ్ళీ ఒకసారి శుభాకాంక్షలు తెలుపుతూ మీ అందరికీ మనవి చేయించిన మనందరం ఒకటే జెండా కింద మనం ఉండాము, ఒకటే వర్గంగా ఉండాము, అందరం ఒక్కతాటిపైకి నడుద్దాం. హరి ఓం తత్సత్. బోలో భారత్ మాతాకి జై. జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఎన్ని శ్రీరాములే అని ఏదన్నా మీ ఇష్టం వచ్చిన మాట్లాడుకోరు. కానీ జెండా మనం మాత్రం రాజ్యాంగం ఒకటే. రాజ్యాంగం మనం ఇచ్చినటువంటి జెండా ఒకటే. త్రివర్ణ పతాకం కిందికి మనం అందరం వద్దామని మీ అందరికీ పాదాలకు వందనం చేసి మనవి చేస్తూ సెలవు తీసుకుంటారు. ఓ తస్. బోలో భారత్ మాతాకి జై.